హాయ్ హలో నమస్తే. ఈరోజు నేను వెజిటబుల్ ఫ్రై అలానే బీట్రూట్ మెంతి కూర చపాతీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరితాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేనైతే ఈ చాపర్ దాంట్లో అన్ని కూరగాయలు అయితే చాప్ చేసుకుంటున్నానండి. బాగా మెత్తగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటున్నాను. ముందుగా బీట్రూట్ని అయితే ఈ విధంగా చాప్ చేసి పెట్టుకున్నాను. దాని తర్వాత క్యారెట్, కొన్ని వేసుకొని ఈ విధంగా తరుక్కోవచ్చండి, చాప్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ కూడా. ఇది చూడండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అన్నీ మనకి కావలసిన కూరగాయలన్నీ కట్ చేసుకోవచ్చండి. ఫస్ట్ ఫ్రైకి నేను బీట్రూట్ కూడా వేద్దామనుకున్నాను, కానీ మా వారు బీట్రూట్ ఫ్రైలో వద్దు, చపాతీలో వేసి చేయమన్నారు. చపాతీ అంటే రోటీ అనుకోవచ్చండి, సజ్జపిండి కూడా వేసాను కాబట్టి. తర్వాత క్యాబేజ్ని కూడా తగినంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. దీనికి తొడిమలాగా ఉంటుంది కదా, దీన్ని అయితే తీసి పడేస్తున్నానండి నేను. చిన్న చిన్న ముక్కలు మనము దీన్ని కూడా చాప్ చేసుకోవాలి అంటే చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇందులో వేసుకొని క్రష్ చేసుకోవాలి. ఇట్లా దాన్ని కూడా క్రష్ చేసేసుకున్నాను. ఇప్పుడు బీన్స్ అయితే మరి అంత చిన్నగా ఉంటే బాగోదు కదా అని చెప్పి నేను చాకుతోనే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇవన్నీ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత క్యాప్సికమ్ కూడా చాలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. కూరగాయలు అయితే అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నానండి. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా. మీకు ఇందులో కావాలంటే పచ్చి బఠానీ, అలానే కాలీఫ్లవర్, కొద్దిగా ఆలు, మీకు కావాల్సిన కూరగాయలన్నీ వేసుకోవచ్చండి. నా దగ్గర అవన్నీ ఉన్నాయి, ఇవి మాత్రమే ఉన్నాయి, అందుకని ఇవి వేసుకున్నాను. తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ఆయిల్ చాలా తక్కువ వేసానండి, మీరు కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. అది కొద్దిగా వేడెక్కాక ఫస్ట్ బీన్స్ని వేసి ఫ్రై చేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఆనియన్ వేసినా ఆనియన్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత క్యారెట్ వేసుకుంటున్నాను. ఇవి మనకి మరి మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదండి. హాఫ్ బాయిల్ అయ్యి ఆ క్రంచీనెస్ కొంచెం అలానే ఉండేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. కూరగాయలకు ఉన్న వాటర్తోనే ఇవి కొద్దిగా మగ్గిపోతాయండి. ఇప్పుడు క్యాబేజీ, దాంతోపాటుగా క్యాప్సికమ్ కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ముందుగా క్యాబేజీ ఎందుకు వేయలేదంటే క్యాబేజీ అనేది మరీ త్వరగా మగ్గిపోతుంది, బట్ చిన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి అందుకని మెత్తగా అయ్యే బదులు మనకి క్రంచీనెస్ కోసం అని చెప్పి చివరిలో అయితే వేస్తున్నాము. దీనికంటే ఇంకా క్యాప్సికమ్ మరీ క్రంచీగా ఉండాలండి, మరి మెత్తగా అయితే క్యాప్సికమ్ బాగోదు. సాల్ట్ వేయడం వల్ల ఇప్పుడు ఇంకా త్వరగా మగ్గిపోతాయి. నేనైతే ఇదే చూడండి, క్యాప్సికమ్ చాలా చివరిలో వేస్తున్నాను. జస్ట్ ఒక 2 minutes ఫ్రై చేసుకుంటానండి, అంటే సరిపడా సాల్ట్ వేసేసుకున్నాను కదా. ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేసుకొని ఉప్పు సరిపోయిందా లేదా అని ఇంకొద్దిగా వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, అలానే నేను ఆరిగానో వేస్తున్నానండి. మనము ఇలా ఫ్రైలు చేసుకున్నప్పుడు రొటీన్గా టేస్ట్ కోసము ఇలా ఆరిగానో ఏదైనా ఇటాలియన్ స్పైసెస్ వేసుకుంటే చాలా బాగుంటుంది చపాతీలోకి అలా తినడానికి. నేనైతే ఆరిగానో వేసాను, అలానే కొద్దిగా పెప్పర్ కూడా క్రష్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు అంతా ఒక్కసారి కలిపేసుకొని ఒక 1 minute అలా
కలిపేసుకొని స్టవ్ కట్టేసుకోవాలి. అంతే అండి, ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదు. మసాలాలు వేసిన తర్వాత ఇలా ఒకసారి ఫ్రై చేసుకున్నాక ఇంకొకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ అది సరిపోయిందో లేదో చూసుకోవాలండి. నాకు కొద్దిగా సాల్ట్ తక్కువ అనిపించింది, అందుకని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇంకొకసారి కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ అయితే కట్టేసుకొని చివరిగా ఇంకొద్దిగా ఆరిగానో పౌడరు మనం ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఈ ఆరిగానో ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి ఫ్రై. మీకు కావాలంటే ఇందులో ఎగ్ కూడా వేసుకోవచ్చు. ఇంకా ఎగ్ వేసుకుంటే ఈ ఆరిగానో అలాంటివి ఏమీ లేకపోయినా కూడా చాలా ఈజీగా తినొచ్చు. సో మనకి కూరగాయలన్నీ బాగా తినాలి కాబట్టి ఈ విధంగా మనం టేస్టీగా చేసుకోవచ్చండి. ఇలా డిష్ అవుట్ చేసుకున్న తర్వాత నేనైతే ఇంకా రోటీకి ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొద్దిగా గోధుమ పిండి అలానే సజ్జ పిండి కూడా వేసుకొని అందులో కొద్దిగా వాము, సరిపడా సాల్ట్ వేసుకొని కలిపేసుకుంటున్నాను. ఇందులో ఇప్పుడు మనం నేను మెంతి కూర కూడా వేస్తున్నానండి. మెంతి కూరను ముందుగానే ఉడకబెట్టి ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసి ముక్కలుగా ఇందులో వేసుకొని, దాంతోపాటుగా బీట్రూట్ని నేను చిన్నగా తరిగి పెట్టుకున్నాను కదా, దాన్ని మళ్ళీ మిక్సీ పెట్టి ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకొని పిండిలో అయితే వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. మీకు ఈ పిండితోనే మ్యాక్సిమం దీని యొక్క తడితోనే మనకి పిండి ముద్దగా అయిపోతుంది. లేదు అవ్వట్లేదు అనుకుంటే సరిపోకపోతే కొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చు. మనము ఇలా అన్ని కలర్ఫుల్ వెజిటబుల్స్ తింటూ ఉండాలండి. ఇందులో మనకు కలర్ అంటే బీట్రూట్, క్యారెట్ రెడ్ కలర్, అలానే క్యాప్సికమ్ గ్రీన్, బీన్స్ గ్రీను, క్యాబేజీ వైట్, ఇలా కలర్స్ అన్నమాట. అలా సెలెక్ట్ చేసుకొని మనం ఒక 3-4 కలర్స్ ఉన్న కూరగాయలని ఈ విధంగా రోజు తింటూ ఉంటే చాలా హెల్దీ. ఈ ఫుడ్ చాలా బాగుంటుందండి, హెల్త్కు చాలా మంచిది. సో ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత నేనైతే గోధుమ పిండినైనా స్ప్రింకిల్ చేసుకొని ఈ విధంగా రోటీలాగా రుద్దుకోవచ్చు. నేనైతే సజ్జ పిండినే వేసి రుద్దుతున్నానండి. మనం గోధుమ పిండి వేసాం కాబట్టి ఇలా మనం చపాతీలాగా రుద్దేసుకోవచ్చు. ఓన్లీ సజ్జ పిండి అయితే ఇలా రుద్దుకోవడానికి వీలు ఉండదండి. మనం తడి బట్ట పైన వేసుకోవచ్చు, లేకపోతే పొడి పిండితో చేత్తో మనం జొన్న రొట్టె అలా తట్టినట్లు తట్టుకోవాల్సి వస్తుంది. సో స్టవ్ పెనం మీద వేసేసుకొని ఈ విధంగా బాగా అదుముతూ కాల్చుకోవాలి. ఆయిల్ కావాలంటే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవచ్చు. లేదు వద్దు మాకు ఆయిల్ అనుకుంటే రొట్టెలాగా ఇలానే కాల్చేసుకోవచ్చండి. వాటర్ వేసుకొని కూడా కాల్చుకోవచ్చు, రొట్టె కాబట్టి. అంతే అండి, ఎంతో హెల్తీగా సజ్జ రొట్టె అలానే వెజిటబుల్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా మిగిలిన రోటీలను కూడా కాల్చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుంటే ఎంతో టేస్టీగా, అంటే వాము ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి రొట్టె కూడా చాలా బాగుందండి, బాగా మెత్తగా బాగా వచ్చింది. సో ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకొని రొట్టె పక్కన మంచి బాగా వెజిటబుల్ ఫ్రై, ఇవి రెండు తింటే హెల్త్కు చాలా మంచిది, పర్ఫెక్ట్ ఫుడ్ అన్నమాట. సో మంచి ఫైబరు, ఇంకా మనకి రోటీస్లో కార్బ్స్ ఉంటాయి. ఇంకా ప్రోటీన్ కావాలి అంటే మీరు ఎగ్ వేసుకోవచ్చు అండి, ఎగ్ కానీ చికెన్ కానీ. సో ఇలా ఫుడ్ని ఈ విధంగా షేర్ చేసుకొని అన్ని ఫైబరు, ప్రోటీన్, కార్బ్స్ ఉండేలాగా తినాలండి. కార్బ్స్ లేకపోయినా పర్లేదు, తక్కువ కార్బ్స్ ఉండేలాగా చూసుకోవాలి మన ఫుడ్లో. అంతే అండి, ఎంతో టేస్టీగా మనకి హెల్తీ ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.